బగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రవణపల్లి బ్లాక్ కూడా. హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం. పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. ఖమ్మం కలెక్టరేట్లో మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం సెంటిమెంట్లు అంటుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాకులను దాదాపు 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా, తాజాగా మరో 3వ బ్లాక్ శ్రవణపల్లిని శుక్రవారం వేలం వేస్తున్నారు. కొత్త గనులు లేక సింగరేణి ఇబ్బంది పడుతున్న వేళ రాష్ట్రంలోని నిక్షేపాలను వేలం వేయడం అధికార విపక్షాల మధ్య వాడి వేడిని పెంచింది. మేలు చేస్తారని చెరి 8 సీట్లు కట్టబెడితే కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలోని బొగ్గు నిక్షేప బ్లాకులను వేలంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి సింగరేణి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తాము వేలానికి అంగీకరించబోమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన 2 బ్లాకులతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ రాజకీయ వేడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 గనులలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వేలం వేస్తే ఊరుకోం, అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళ్తాం, సింగరేణి గనుల సంస్థకే ఇవ్వాలి. బీజేపీ బీఆర్ఎస్లు చేసిన చట్టమే శాపంగా మారిందని బట్టి తుమ్మల ఆరోపించారు.